శ్రీ సాయిబాబా సచ్చరిత్ర పారాయణం 8 రోజులలో పాటు చేయబడుతుంది. ఇది గురువారం ప్రారంభమై మరుసటి గురువారంతో ముగుస్తుంది. మొదటి రోజు నుండి 7 రోజులలో అధ్యాయాలు 1 నుండి 51 వరకు చదవాలి. 8వ రోజు తిరిగి 51వ అధ్యాయం చదివి ముగించాలి. ఈ పద్ధతి కేవలం ఒక సూచన మాత్రమే. సచ్చరిత్ర ఎప్పుడైనా ఏ విధంగానైనా మరియు ఏ పరిస్థితిలోనైనా చదవవచ్చు. కానీ ఈ పద్ధతి పాఠకుడిపై క్రమశిక్షణ పెంచడమే కాదు, గురువారం వంటి పవిత్ర రోజున ప్రారంభించి ముగించేందుకు వీలుగా రూపొందించబడింది. పారాయణం పూర్తయ్యాక పఠనానంతరం శ్లోకాలు, సాయిబాబా మంగళహారతులు పఠించడం, బాబా హారతి మరియు నైవేద్యం సమర్పించడం సాంప్రదాయంగా జరుగుతుంది. 1వ రోజు గురువారం అధ్యాయం 1, అధ్యాయం 2, 3, 4, 5, 6, 7 చదవవలెను. 2వ రోజు శుక్రవారం అధ్యాయం 8, 9, 10, 11, 12, 13, 14, 15 చదవవలెను. 3వ రోజు శనివారం అధ్యాయాలు 16, 17, అధ్యాయాలు 18, 19, అధ్యాయం 20, 21, 22 చదవవలెను. 4వ రోజు ఆదివారం అధ్యాయం 23, 24, 25, 26, 27, 28, 29, 30 చదవవలెను. 5వ రోజు సోమవారం అధ్యాయం 31, 32, 33, 34, 35, 36, 37 చదవవలెను. 6వ రోజు మంగళవారం 38, 39, 40, 41, 42 అధ్యాయాలు 43 అండ్ 44 చదవవలెను. 7వ రోజు బుధవారం అధ్యాయాలు 45, 46, 47, 48, 49, 50, 51 చదవవలెను. 8వ రోజు గురువారం అధ్యాయం 51 మళ్ళీ చదవవలెను. పారాయణానంతరం శ్లోకాలు, మంగళహారతులు, బాబా హారతి సమయానికి అనుగుణంగా చేయవలెను. ఈ పద్ధతిని అనుసరించడం స్ఫూర్తిదాయకమైనది మరియు బాబా అనుగ్రహం పొందటానికి మరింత సమర్థవంతమైన మార్గంగా భావించబడుతుంది.